లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని చితకబాదారు. కంప్యూటర్ టీచర్ పెంచలయ్య విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థుల విషయాన్ని పేరెంట్స్ కు చెప్పడంతో స్కూల్ కు వెళ్లినటువంటి తల్లిదండ్రులు పెంచలయ్యను చితకబాదారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. పట్టుకో పట్టుకో స్కూల్ మీ చిన్న ఉండు ఎవరు చేయండి ఎట్లా చూసుకోలేదు రైట్. కడప జిల్లా బద్వేలులో ఏవిఆర్ స్కూల్లో ఒక కీచక టీచర్ గురించి అయితే మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, కడప జిల్లాలో స్కూల్లో ఒక కీచక టీచర్ గురించి మనమైతే చూస్తున్నాము. దీని మీద స్కూల్ యాజమాన్యం స్పందించిందా? తాజా పరిస్థితి అయితే ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఏవిఆర్ స్కూల్లో మరి ఉపాధ్యాయుడిగా ఉంటున్నటువంటి పెన్షన్ అయినటువంటి వ్యక్తి 6వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని గత కొన్ని రోజుల నుంచి కూడా గత అమ్మాయి పట్ల అభద్రంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి కూడా తల్లిదండ్రులకు అమ్మాయి చెప్పడంతో కూడా మరి అమ్మాయి ఈ రోజు తల్లిదండ్రులు కూడా స్కూల్లో చేరుకొని మరి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ పెంచలై పైన కూడా దాడి చేయడం జరిగింది. దాడిలో కూడా అతని కుటుంబ సభ్యులందరూ కూడా కొట్టడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క కీచక ఉపాధ్యాయుడు మరి 6వ తరగతి పట్ల అమ్మాయి పట్ల చేస్తున్నటువంటి అసభ్యకరంగా మరి తల్లిదండ్రులు కూడా చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే మరి స్కూల్లో జరిగినటువంటి సంఘటన కూడా పోలీసులు తెలియడంతో పోలీసులు కూడా ఆయన స్కూల్ వాటిని వెంటనే చేరుకొని ఆ యొక్క పెన్షన్ అయినటువంటి ఉపాధ్యాయులు కూడా పోలీస్ స్టేషన్ తీయడం జరిగింది. పోలీసులు కూడా అతన్ని విచారించి కేసు కూడా నమోదు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.